దేవుడు నరబలులను ఎన్నడూ ఆమోదించడు. అవి ఆయనకు గిట్టవు. మానవుల పాపాల కోసం బలి అయినవాడు, కాగలవాడు యేసుక్రీస్తు ఒక్కడే. మరో నరుడు అలా చేయలేడు. నరబలి అనేది అర్థం లేని మాట. యేసుక్రీస్తు సర్వమానవత కోసం స్వచ్ఛందంగా ప్రాణం అర్పించాడు. ఎవరూ ఆయనను పట్టి కట్టి తెచ్చి వధించి బలి చెయ్యలేదు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామా అంటూ దేవుడు పిలిస్తే అబ్రాహాము చిత్తము ప్రభూ అని పలికాడు. పరిశోధన అంటే పరీక్ష. ఇది కేవలము విశ్వాస పరీక్ష. అంతేగాని దేవుడు ఎవరినీ కీడుకు శోధించడు. దేవుడు అబ్రాహామును పరీక్షించడానికి ఒక అసాధారణమైన పని చేయమంటున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపబోయే పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతణ్ణి అర్పించు అన్నాడు దేవుడు. ఈ సంఘటన తర్వాత శారా తన 127వ ఏట చనిపోయింది. ఇస్సాకు పుట్టినప్పుడు శారాకు 90 ఏళ్లు. ఆమె 127వ ఏట చనిపోయింది. అంటే అప్పటికి ఇస్సాకుకు 37 ఏండ్లొచ్చాయి. అబ్రాహాము ఇస్సాకు బలి ఇవ్వవలసినప్పటికీ ఇస్సాకుకు 30 లేక 33 ఏండ్ల వయస్సు ఉండవచ్చు. నీవు ప్రేమించిన నీ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, అతణ్ణి తీసుకురా అంటున్నాడు దేవుడు. అవును, త్రిత్వంలో యేసు కుమారుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. యేసు దేవుని అద్వితీయ కుమారుడు. యేసు అనేక పర్యాయాలు సువార్తలో అన్నాడు, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రాహాము ఇస్సాకును తీసుకొని మోరియా ప్రాంతాలకు వెళ్ళాలి. మోరియా ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగింది. అక్కడే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. పట్టణానికి వెలుపల మోరియా, అదే స్థలం ఇస్సాకు బలి. ఇందులో యేసు ప్రభు సిలువ వేత ప్రతిబింబిస్తున్నది. దేవుని ఆజ్ఞ. అబ్రాహాము దేవుడు చూపబోయే కొండ మీద తన ప్రేమ కుమారుణ్ణి బలి ఇయ్యాలి. మోషే ధర్మశాస్త్రం వచ్చే వరకు వేరే బలులు లేవు, దహన బలి మాత్రమే ఉంది. ఆ తరువాత పాప పరిహార బలి, అపరాధ బలి మొదలైన వివిధ బలులు వచ్చాయి. దహన బలి యేసుక్రీస్తునే చూపుతుంది. అయితే ఇస్సాకును బలి ఇయ్యటం నరబలి కాదా? అది దేవునికి ఇష్టమా? దేవుడు నరబలిని ఎన్నటికీ ఇష్టపడడు. నైతికంగా నరబలి నిషిద్ధం. అన్యజాతులలో నరబలి విధానం ఉంది. ఫిలిష్తీయులు నరబలులు ఇవ్వడం పరిపాటి. ఈ విషయం అబ్రహాముకు అర్థం కాలేదు. దేవుడు ఎందుకు ఇస్సాకును బలి ఇయ్యమంటున్నాడు? దేవుడు తనకు మేలైనదే చేస్తాడని మాత్రం అతనికి తెలుసు. దేవుడు చెప్పిన దానికి అభ్యంతరం చెప్పను. ఇస్సాకును మళ్లీ బతికించి నాకిస్తాడు అనే నిరీక్షణాత్మకమైన విశ్వాసం అతనికి ఉంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కోసమై కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పబోయే చోటికి వెళ్ళాడు. సోదరుడా, సోదరి, అబ్రహాము విధేయత ఎంత గొప్పదో చూచారా? దేవుడు చెప్పిన మాట అతని గుండెలను పిండేసింది. అతని నవనాడులు కుంగిపోయాయి. తన ఏకైక కుమారుణ్ణి, వంశోద్ధారకుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి, వారసుణ్ణి, తాను ప్రాణాధికంగా ప్రేమించిన కుమారుణ్ణి బలి ఇయ్యాలా? అవును, కిమ్మనకుండా సరే అంటూ బయలుదేరాడు. అతని విధేయత విశ్వాసాన్ని రుజువు చేసింది.